నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకొనుము. ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆశ భంగము కానేరదు. తర్వాత మనం 2 వచనాలలో చదివిన మాట ఒకే మాట ఉంది. నిశ్చయముగా ముందు గతి రానే వస్తుంది, నీ ఆశ భంగము కాదు. ఈరోజు వాక్యాంశము, నీ ఆశ నిరాశ కాదు. నీ ఆశ నిరాశ కాదు. మన ఆశలు నిరాశలు కావు. ప్రభువు కొరకు మనము కలిగి ఉన్న ప్రతి ఆశ అది తృప్తిపరచబడుతుంది. దేవుని కొరకు నీవు కలిగి ఉన్న ప్రతి ఆశ, ప్రతి ఆలోచన, ప్రతి ఉద్దేశమును ప్రభువు సఫలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎలా ఆశపడాలి మనము దేవుని కొరకు, లేదా క్రైస్తవ జీవితంలో మనం ఎలా ఆశ పెట్టుకొని ఉండాలి, ఎలా ఆశపడాలి? 42వ కీర్తన 1వ వచనం. కీర్తనలు 42. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింపవలు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. హల్లెలూయా. ఎలా ఆశపడాలి క్రైస్తవుడు? ఎలా ఆశపడి ఉండాలి, ఎలా ఆశ కలిగి ఉండాలి అంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశ కలిగి ఉన్నట్టుగా ప్రతి క్రైస్తవుడు దేవుని కొరకు అలా ఆశ కలిగి ఉండాలట. దుప్పి తన ప్రాణాలకు తెగించి నీళ్లు త్రాగడానికి బయటకు వస్తుంది. నీటి మడుగుల దగ్గరికి, నీటి సరస్సు దగ్గరికి, అడవిలో నుండి, తను దాక్కున్న స్థలంలో నుండి ప్రాణాలకు తెగించి ఆ నీళ్లు తాగాలనే ఆశతో నీటి యుద్ధకు వస్తుంది. ఎప్పుడు బయటికి వెళ్తాదా ఈ దుప్పి? దీనిని పట్టి చీల్చి వెంటాడి వేటాడి చంపి తినాలి అని క్రూర మృగాలు, పులులు కావచ్చు, సింహాలు కావచ్చు, ఇంకా ఇతర అడవి జంతువులు కావచ్చు, వెతుకుతూ ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు బయటకు వస్తుంది, అప్పుడు తినివేయాలి, చంపివేయాలి అని. అంత డేంజర్ జోన్లో కూడా దుప్పి ఆశ ఏంటంటే నీటితో తన దాహంను తీర్చుకోవాలి. అందుకనే కీర్తనకాడు అంటున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. దుప్పి నీటి వాగుల కొరకనే ఒక లైన్లో చెప్పేస్తే అయిపోయేది కాదు. అలా ఎంతో శ్రమ ఉంది, ఎంతో ప్రాణాపాయ స్థితి ఉంది, ఎంతో తృష్ణ ఉంది, ఎంతో ఆశ ఉన్నది. ఒక నీళ్ళ కొరకు ప్రాణాలకు తెగించేది బయటకు వస్తుంది. ప్రాణాలకు తెగించి నీళ్లు తాగడానికి బయటకు వస్తుంది. బయట క్రూర మృగాలతో పోరాటం. బయట చూస్తే క్రూర మృగాలు ఉన్నాయి, బయటకు వస్తే హాని ఉంది, ప్రాణాపాయ స్థితి ఉంది. వీటన్నిటి మధ్య తన ఆశను తీర్చుకోవడానికి ఆశతో వస్తుంది. పరిస్థితులు ఎలాగున్నా, పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, కొన్నిసార్లు ఆరోగ్యం సహకరించకపోవచ్చు, కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితులు బాగోకపోవచ్చు, కొన్నిసార్లు కుటుంబ పరిస్థితులు చాలా వరస్ట్గా ఉండి ఉండొచ్చు, కొన్నిసార్లు ఇరుగు పొరుగు వారితో సమస్యలు ఉండి ఉండొచ్చు, కొన్నిసార్లు పని దగ్గర సమస్యలు ఉండొచ్చు. రకరకాల సమస్యల మధ్యలో కీర్తనకాడు చెప్పినట్టుగా దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నాను. ఇవన్నీ ఎలా ఉన్నా కూడా నేను నా ఆశను తీర్చుకోవడానికి, నీ సన్నిధికి రావడానికి, లేదా నీ దగ్గరికి రావడానికి నా ప్రాణం నీ కొరకు తృష్ణ కొనుచున్నది, ఆశపడుచున్నది. ఎప్పుడు నా దేవుని సన్నిధికి రావాలి అని, ఎప్పుడు ఆయన దగ్గరికి రావాలి అని, ఆయన గురించి వినాలని, ఆయనను చూడాలని, ఆయన స్వరూప సౌందర్యంతో మన ఆశ తీర్చుకోవాలని, ఇట్లాంటి ఆశ ఉండాలి క్రైస్తవుడికి. ఎలాంటి ఆశ కలిగి ఉండాలి క్రైస్తవుడు అంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మనము ప్రభువు కొరకు ఆశ కలిగి ఉండాలి. ఒక 5 విషయాలు చెప్తున్నా, 5,000 మీద లెక్క పెట్టి. మొట్టమొదటిగా దేవుని గూర్చిన ఆశ కలిగి ఉండాలండి. ఎవరి గురించి ఆశపడాలి మనము? దేవుని గురించిన ఆశ మనలో ఉండాలి. దేవుని గురించి తెలుసుకోవాలని ఆశ, దేవునిని చూడాలనే ఆశ, దేవునితో సహవాసించాలి అనే ఆశ, ఆయన మాటలు వినాలని ఆశ, ఆయన సన్నిధిని అనుభవించాలని ఆశ, ఆయన ముఖ ప్రకాశము చేత మన ఆశను తీర్చుకోవాలనే ఆశ,
దేవుని గూర్చిన ఆశ. ఏం ఆశ ఇది? దేవుని గూర్చిన ఆశ. కీర్తనలు 130వ కీర్తన మొదటిది దేవుని గూర్చిన ఆశ. 130వ కీర్తన 7వ వచనం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. హల్లెలూయా. దేవుని కొరకు ఎందుకు ఆశ పెట్టుకోవాలి మనం అంటే, ఎందుకు ఆయన మీద మనం ఆశ పెట్టుకోవాలంటే, ఆయన దగ్గర కృప దొరుకుతుంది, ఆయన దగ్గర విమోచన దొరుకుతుంది. ఎక్కడ దొరకదు, ఎక్కడ దొరకదు. నాకు కృప కావాలి అని మీరు లోకమంతటి ఎక్కడ వెతికినా, ఎవరిని అడిగినా ఎక్కడ దొరకదు. ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తానని చెప్పినా కృప దొరకదు. కృప అనేది ఉచితంగా ఇవ్వబడేది, అది యేసయ్య మాత్రమే ఇవ్వగలిగేది. హల్లెలూయా. ఆయన మీద ఎందుకు ఆశ పెట్టుకోవాలి? దేవుని కూర్చున్న ఆశ అన్నప్పుడు దేవుని మీద ఆశ పెట్టుకో. దేవుని మీద ఎందుకు ఆశ పెట్టుకోవాలంటే ఆయన దగ్గర కృప దొరుకుతుంది, ఆయన దగ్గర కృప దొరుకుతుంది. ఐ వాంట్ గ్రేస్ అని ఒక బోర్డు రాసుకొని నువ్వు లోకమంతా తిరిగినా నువ్వు ఎక్కడ కనుగొనలేవు, ఎక్కడ కూడా కనుక్కోలేవు, ఎక్కడ కూడా నీకు దొరకదు. నాకు హ్యాపీనెస్ కావాలి, ఐ వాంట్ హ్యాపీనెస్ అని నువ్వు ఒక బోర్డు తొలగించుకొని ప్రపంచమంతా చుట్టేసి వచ్చినా నీకు ఎక్కడ దొరకదు. దొరికిన వాళ్ళు కనబడతారు, ఎక్కడ? దేవుని బిడ్డల దగ్గర ఉంటుంది. నీకు ఎక్కడ దొరికింది ఇది అని వాళ్ళని అడుగుతారు. ప్రపంచంలో ప్రజలు వచ్చి మిమ్మల్ని అడుగుతారు, ఈ హ్యాపీనెస్ ఎక్కడ దొరికింది, ఈ గ్రేస్, ఈ కృప ఎక్కడ దొరికింది మీకంటే యేసయ్య దగ్గర దొరికింది. హల్లెలూయా. మేము యేసయ్యలో కనుగొన్నాము, మేము యేసయ్య బిడ్డలంగా మారాము, మేము ఆయన బిడ్డలము. ఆయన కృప మాకు ఇచ్చాడు, ఆయన హ్యాపీనెస్ మాకు ఇచ్చాడు, ఆయన గ్రేస్ మాకు ఇచ్చాడు. కాబట్టి మేము హ్యాపీగా ఉన్నాము. దేవుని గురించిన ఆశ, దేవుని గురించిన ఆశ కలిగి ఉండాలి మనం. దేవుని గురించిన ఆశ కలిగి ఉండాలి. అక్కడే 131వ కీర్తన 3. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే, ఇది మొదలుకొని నిత్యము, ఇక నుంచి నిత్యము మనము దేవుని మీదనే ఆశ పెట్టుకోవాలి. మన ప్రతి ఆశను ప్రభువే తీరుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన దగ్గర కృప దొరుకుతుంది, ఆయన దగ్గర సంపూర్ణ విమోచన దొరుకుతుంది. ఆయన మన దోషములన్నిటి నుంచి ఆయన మనల్ని విమోచిస్తాడు. అందుకని ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. 3 ఉన్నాయి అక్కడ. కృప ఉంది, విమోచన ఉంది, దోషములకు నివారణ ఉన్నది. కాబట్టి దేవుని మీద మనము ఆశ పెట్టుకోవాలి. దేవుని తెలుసుకోవాలనే ఆశ కలిగి ఉండాలట. ప్రతి వ్యక్తి దేవునిని తెలుసుకోవాలని ఆశ ఉండాలి. ప్రతి మానవుడు దేవునిని తెలుసుకోవాలి. నిజ దేవుడు ఎవరు అని తెలుసుకోవాలి. దేవుళ్ళు, దేవతలు, ప్రభువులు అనబడినవి అనేకములు ఉన్నాయి, బైబిలే చెప్తుంది. కానీ ఈ సర్వ సృష్టిని, ఈ సమస్తాన్ని నిర్మించి పరిపాలన చేస్తున్న ఆ ఏకైక దేవుడు ఎవరో కనుక్కోవాలి, తెలుసుకోవాలి. ఈ ప్రపంచాన్ని నిర్మించి దానిని పరిపాలన చేస్తున్న ఏకైక దేవుడు ప్రభు అయిన యేసు. హల్లెలూయా. ఆయనను నమ్మిన వారికి మోక్షం ఉన్నది, రక్షణ ఉన్నది, నిత్య జీవము కూడా ఉన్నది. అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. దేవుని ఎరుగుటయే నిత్య జీవం. దేవునిని తెలుసుకోవడమే నిత్య జీవం. నిత్య జీవము రావాలి అంటే, పరలోక రాజ్యం కావాలి అంటే దేవునిని తెలుసుకోవాలి. నిజ దేవుడైన యేసును తెలుసుకోవాలి. యేసయ్య గురించి ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలంటే మనం తప్పకుండా బైబిల్ దగ్గరికి రావాలి. మనం తప్పకుండా ఎక్కడికి రావాలి? బైబిల్ దగ్గరికి రాకుండా దేవుని గురించి మనము ఎక్కడ కూడా తెలుసుకోలేము. కొంచెం దేవుని దగ్గర రాకుండా మనం దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుడు తనను గూర్చిన పూర్తి సమాచారాన్ని బైబిల్లో పొందుపరిచాడు. కాబట్టి దేవునిని తెలుసుకోవడం, దేవునిని ఎరుగుటయే నిత్య జీవము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా మనము దేని మీద ఆశ పెట్టుకోవాలంటే దేవుని గూర్చిన ఆశ కలిగి ఉండాలి. నెక్స్ట్ రెండవది 119వ కీర్తన 74వ వచనం.
నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఓకే, వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. రెండవది ఏంటి? దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. దేవుని వాక్యం మీద తప్పక మనము ఆశ పెట్టుకొని ఉండాలి. దేవుని గూర్చిన ఆశ, ఇది దేవుని వాక్యం పైన ఆశ. దేవుని వాక్యము నిజానికి చెప్పాలంటే అదే మనల్ని బ్రతికిస్తుంది. దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది, నీ వాక్యము నన్ను బ్రతికించింది. 50వ వచనం, అక్కడే 119 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని వాక్యం బ్రతికిస్తుంది. దేవుని మాట బ్రతికిస్తుంది. దేవుని వాక్యము బ్రతికిస్తుంది. దేవుని మాట మనల్ని బ్రతికింప చేస్తుంది. మన బాధలో మనకు నెమ్మదినిచ్చేది దేవుని వాక్యమే, దేవుని మాటే. చాలామంది వచ్చి చాలా మాటలు చెప్తారు, కానీ దేవుని మాట వచ్చిన తర్వాతే మనకు రిలీఫ్ ఉంటుంది, ఉపశమనం ఉంటుంది, ధైర్యం వస్తుంది, స్వస్థత వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, నిరాశ పోతుంది, అనారోగ్యం పోతుంది. దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. యేసయ్యకు అనేక పేర్లు ఉన్నాయి కదా. అనేకమైన పేర్లలో ఆయనకు ఉన్న ఒక పేరు వాక్యమైన దేవుడు. ఆయన వాక్యమైన దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివాసం చేయించున్నాడు. హల్లెలూయా. ఇలా చెప్పేవారు ఎవరు లేరు. వాక్యమై ఉన్నాను నేను, ఆ వాక్యాన్ని మీ చేతికి ఇచ్చాను, నా వాక్యం మీ చేతిలో ఉంటే నేను మీతో ఉన్నట్టే అని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇంత గొప్ప ధన్యత, ఇంత గొప్ప భాగ్యాన్ని ప్రభు మాకు ఇచ్చాడు. వాక్యమైన దేవుడు. ఈ వాక్యం అనే అద్దం ముందుకు వచ్చి మనల్ని మనం సరి చేసుకోవాలి. ఈ వాక్యం అనే అద్దం ముందుకు వస్తే మన లోపాలు కనబడతాయి, మన పాపాలు కనబడతాయి, మన అవిధేయతలు కనబడతాయి, మనలో ఉన్న దేవునికి ఇష్టం లేనివి కనబడతాయి. అప్పుడు ఈ వాక్యం అనే అద్దంలో మనల్ని మనం చూసుకొని సరి చేసుకోవడానికి దేవుని వాక్యం మనకు ఎంతగానో సహాయపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. కీర్తనకాడు అంటే, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. వాక్యాన్ని అనుసరించిన వారు, వాక్యమును వెంబడించిన వారు, వాక్యమును ప్రాణముగా ప్రేమించి ఆ వాక్యమును విని వాక్య ప్రకారంగా జీవించేవారు ఉన్నత స్థానంలోనికి ప్రభు తీసుకెళ్తాడు. హల్లెలూయా. అలా మనల్ని కూడా వాక్యాన్ని ప్రేమించే వారిగా ప్రభు చేసి మనల్ని కూడా ఉన్నత స్థితిలోనికి తీసుకెళ్ళును గాక. ఆమేన్. చదువుతారా? 119వ కీర్తన 25వ వచనం. నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. నా ప్రాణం మట్టి నత్తుకుని ఉందంటే నా ప్రాణం ఇక సమాధి దగ్గరికి వెళ్ళిపోయింది. నా ప్రాణము అయిపోయింది, నా పని అయిపోయింది, ఇక నేను చావబోతున్నాను, నన్ను మట్టిలో పూర్తి చేస్తారు. నా ప్రాణం మట్టిని అత్తుకొని ఉన్నది, కానీ నీ వాక్యమే నన్ను బ్రతికించి, నీ వాక్యమే నన్ను బ్రతికించి. ఈ వాక్యం బ్రతికించే వాక్యం అంటే ఇది జీవవాక్యము. దీనిని ప్రేమించే వారికి తిరుగులేదు. ఈ వాక్యాన్ని ప్రేమించే వారికి, ఈ వాక్యాన్ని చదివే వారికి, ఈ వాక్యాన్ని పాటించే వారికి వారి జీవితంలో అపజయం లేదు, జయమే ఇక. కాబట్టి దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. నెక్స్ట్ 38వ వచనం 119. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. దేవుడిచ్చిన వాక్యము మనుషులలో భయాన్ని పుట్టిస్తుంది. మనుషులు దేనికి భయపడతారంటే వాక్యానికి భయపడతారు, దేవుని వాక్యానికి భయపడతారు, దేవుని మాటకు భయపడతారు. ఇది దేవుని మాట అన్నప్పుడు భయము కలుగుతుంది. కాబట్టి అటువంటి వాక్యాన్ని ప్రభు నీ చేతికి ఇచ్చాడు. ఆ వాక్యాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి మనం, ఆ వాక్యాన్ని ఎంత జాగ్రత్తగా మనము వినాలి, ఆ వాక్యాన్ని ఎంత జాగ్రత్తగా మనం చదవాలి, ఆ వాక్యాన్ని ఎంత జాగ్రత్తగా దాని ప్రకారం అవలంబించాలి. ఆ వాక్యము ద్వారానే మనకు చాలా ఆశీర్వాదం ఉన్నది. ఆ విషయాన్ని మనము మర్చిపోకూడదు. 67వ వచనం. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి
నేర్చుకుంటున్నాను. శ్రమ రాకముందుకు దేవుని వాక్యాన్ని, చర్చిని, మందిరాన్ని అంతా విడిచిపెట్టేసి విచ్చలవిడిగా తిరిగాను. శ్రమ వచ్చింది, గుణపాఠం వచ్చింది, దేవుడు తప్ప వేరే శరణ్యం లేదని నాకు ఇప్పుడు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకోవడానికి ఇష్టపడుతున్నాను. దేవుని వాక్యం దగ్గరికి రావాలి, దేవుని వాక్యం దగ్గరికి వచ్చి తల ఉంచాలి, దేవుని వాక్యం దగ్గరికి వచ్చి తలొగ్గాలి, దేవుని వాక్యానికి శిరస వహించాలి. దేవుని వాక్యం ముందు మనం తప్పక లోబడాలి. దేవుని మాటకు మనం తప్పక లోబడితే అది మనకు క్షేమం. దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. అది 2. నెక్స్ట్ 3వది కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడదు. చాలా అక్కడ పైనున్న వాటి మీద ఆశ పెట్టుకోవాలి, పైనున్న వాటి మీద మనసు పెట్టుకోవాలి. పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవాలి, పరలోక సంబంధమైన వాటి మీద, పైనున్న వాటి మీద ఆశ పెట్టుకోవాలి. మనిషి సర్వసాధారణమైన గుణం ఏంటంటే కిందికి చూస్తాడు, తన చుట్టూ పక్కలనే చూస్తాడు, పైకి చూడడానికి ఇష్టపడాడు. పందులు మనుషులంతా. అంటే మధ్యలో తిట్టానండి, ఒక తిట్టినా కూడా ఎవరికి అర్థం కాలేదు. ప్రజలు కిందికే చూస్తున్నారు, తన చుట్టే చూసుకుంటున్నారు, పైకి చూడట్లే. ఆ పంది కూడా జీవితాంతం కిందే చూస్తుందట. అర్థమైందమ్మా? పంది జీవితాంతం కిందికే చూస్తుంది, తన చుట్టుపక్కల చూస్తుంది, ఆ మురికి గుంటలను చూస్తుంటుంది, అట్టటే చూస్తుంటుంటుంది. ఎప్పుడు పైకి చూస్తుంది అంటే కట్టేసి కోయడానికి తీసుకెళ్తాడు కదా, అప్పుడు కట్టేసి పెట్టినప్పుడు అప్పుడు చూస్తాం, ఓహో పైన చాలా అందంగా ఉంది, పైన లోకం చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది, అయ్యో నేను ఇంతకాలం బ్రతికినంతకాలం పైకి చూడకపోతేనే, ఇది మిస్ అయిపోతేనే, ఇంకో కొన్ని నిమిషాలలో తలా పీక కోసేస్తారే అని బాధపడిపోతుంది. మనిషి నైజం ఎట్లా ఉందంటే కింద చూడడము, తన చుట్టూ చూడడము, వాడెట్లా వీడెట్లా వీళ్ళెట్లా వాళ్ళెట్లా వీళ్ళెట్లా ఇదే చూస్తున్నారు తప్ప పైకి మాత్రం చూడలేకపోతున్నారు. ఉన్నదంతా పైననే ఉన్నది. హల్లెలూయా. ఆశీర్వాదాలన్నీ ప్రభు పైన దాచిపెట్టాడు మన కొరకు. అది ఆ వరాలు జల్లును కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. పైన వాటి మీద ఆశ పెట్టుకోవాలి. ఎక్కడ ఆశ పెట్టుకోవాలి? పైన వాటి మీద ఆశ పెట్టుకోవాలి. ఇది 3వ ఆశ. మొదటిది దేవుని గురించిన ఆశ, 2వది వాక్యం మీద ఆశ, 3వది పైన వాటిపైన ఆశ పెట్టుకోవాలి. ఆత్మీయ విషయాల మీద మనము ఆశ కలిగి ఉండాలండి. రోమా 8:5 రాయబడి ఉంది. ఒకసారి తెరుస్తారా? రోమా 8:5. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము, సమాధానమై ఉన్నది. అది ఆత్మీయ విషయాల మీద ఆశ పెట్టుకోవాలి. ఆత్మానుసారమైన విషయాల మీద మనసు పెట్టుకోవాలి. ఆత్మీయ విషయాల మీద ఆశ పెట్టుకోవడం చాలా తక్కువైపోయిందండి క్రైస్తవ లోకానికి. ఎందుకంటే ఎక్కువ సమయము శరీరానుసారమైన వాటి మీద, లోకంలో ఉన్నాం కాబట్టి లోకంలో ఉన్న వాటి మీదనే ఆశ పెట్టుకొని ఉంటున్నాం. లోకానుసారమైన వాటి మీదనే ఆశ పెట్టుకొని ఉంటున్నాం. ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందుము, ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఏమి చేయాలి, ఏం సంపాదించాలి, ఎలా పేరు సంపాదించాలి, అక్రమంగానో న్యాయంగానో సక్రమంగానో ఏదో రకంగా ఏదో కొంత పోగేసుకోవాలి. లోకానుసారమైన వరల్డ్ థింగ్స్ మీదనే మనము ఆశ పెట్టుకొని ఉంటున్నాము. ఆత్మీయ విషయాల మీద ఆశ పెట్టుకోవడం తక్కువగా ఉంటుంది ప్రజలకు. ఇలాంటి సమయంలో ప్రభువు మాట్లాడుతున్నాడు, పైన వాటి మీద ఆశ పెట్టుకోండి. హల్లెలూయా. పైన వాటి మీద ఆశ పెట్టుకోండి. దేవుని మీద ఆశ పెట్టుకోవాలి, దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి, పరలోక సంబంధమైన ఆశీర్వాదాల మీద ఆశ పెట్టుకోవాలి, ఆత్మీయ వరముల మీద ఆశ పెట్టుకోవాలి, ప్రార్థన జీవితం మీద ఆశ పెట్టుకోవాలి, విశ్వాసం మీద ఆశ. ఇట్లాంటి వాటి మీద మనం ఆశ కలిగి ఉండాలి. ఇట్లాంటి వాటిని మనం ఆశించే వారంగా ఉండాలని వాక్యం చెప్తుంది. నెక్స్ట్ 4వది. మొదటిది దేవుని గురించిన ఆశ, 2వది వాక్యంపై ఆశ, 3వది పైన వాటిపై ఆశ, 4వది 84వ కీర్తన. మరొకసారి కీర్తనలకు వస్తారా?
ఒకసారి బయటికి వెళ్ళి తీసుకొచ్చినా పర్లేదమ్మా. ఎందుకు ఏడుస్తున్నాడు? ఏడో చూసుకోండి. ఒక్క 10 నిమిషాలు. 84:2. యెహోవా మందిరమును చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవంగల దేవునికి దర్శించుటకు నా హృదయమును నా శరీరం ఆనందంతో కేకలు వేస్తున్నది. ఓకే. 84వ కీర్తన 2వ వచనంలో దేవుని మందిర ఆవరణమును చూడాలనే ఆశ, దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఆశ, దేవుని సన్నిధిలో గడపాలనే ఆశ. చర్చ్, ఇదేంటి? చర్చికి వెళ్ళాలనే ఆశ. ఇప్పుడు అమ్మ సాక్షి చెప్పింది కదా, ప్రేమమ్మ సాక్షి చెప్పింది కదా, ఆరోగ్యం బాగాలేదు, మబ్బుల నుంచి కడుపు నొప్పి, కడుపు నొప్పి, భరించలేని కడుపు నొప్పి, ఏడుస్తూ తట్టుకోలేక ఏడుస్తూ ఉంది. ఈ ప్రయత్నాలు ఆ ప్రయత్నాలు రకరకాల ప్రయత్నాలు చేశారు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయ్యో నేను చర్చికి పోతానో పోనో, ఈరోజు అనారోగ్యం కారణం చేత నేను చర్చికి వెళ్తానో వెళ్ళనో చెప్పింది కదా, మీ ముందే చెప్పింది కదా సాక్ష్యం. మళ్ళీ నేను కొత్తగా ఏం చెప్తలేదు కదా. నాకు ఫోన్ చేశారు, నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఇక సరే ఈరోజు ఆరోగ్యం బాగాలేనట్టు ఈరోజు చర్చకు వస్తుందో రాదా అందరికంటే ముందు. మళ్ళీ మేము వచ్చే వరకు ఆమె ఉండేది. ప్రతి ఆదివారం మేము వచ్చే వరకు చర్చిలో తను ఉండేది. మేము వచ్చే వరకు లేకపోయే వరకు హెల్త్ ఇంక బాగాలేదేమో, చర్చికి వస్తలేదేమో ఈ వారము అని అనుకున్నాను. కానీ ఎక్కువసేపటికి వచ్చేసింది. ప్రారంభ ప్రార్థన కంటే ముందే ఆయన కూడా ముందే వచ్చేసింది. నేనేమంటున్నాము? దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని ఆరాధన చేయాలి, దేవుని స్తుతించాలి అనే ఆశ. ఏం ఆశ ఇది? ఏం ఆశ? నాకు బిర్యానీ కావాలని ఆశ కాదు ఇది. చికెన్ అయితేనే తింటాను లేకపోతే తినను అనే ఆశ కాదు ఇది. మటన్ భోజనం పెడితేనే తింటా లేకపోతే తినను అనే ఆశ కాదు. ఏం ఆశ? చర్చికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో నేను కనబడాలి, దేవుని నేను చూడాలి, దేవుని నేను ఆరాధన చేయాలి, దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పాలి, సంఘంలో సహవాసము కలిగి ఉండాలి, అందరికి వందనాలు చెప్పాలి చర్చికి వెళ్ళి. ఆశ. ఇంకొక మాట సేమ్ ఇట్లాంటి ఒక మాట చదువుతారా? 122:1. 122:1 కీర్తనలు. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. అక్కడ దేవుని మందిరముకు వెళుదామని జనులు అంటే నాకు సంతోషం కలుగుతుంది అంటున్నాడు. ఇలా చర్చికి నేను వెళ్ళాలి అనే పట్టుదల మనకు ఉండాలి. ఈ వారం పోకుండా నడుస్తుందిలే అంటే ఇదే పట్టుదల అండి, పనికి మళ్ళీ పట్టుదల. ఈ ఆదివారం పోకుండా నడుస్తుందిలే, ఈ ఆదివారం చర్చికి పోకుండా నడుస్తలే, ఈ ఆదివారం లేకపోతే ఇంకా ఆదివారాలు లేవు జీవితంలో. వచ్చే ఆదివారం వస్తుంది కదా అమ్మ, ఈ ఆదివారం పోతే మళ్ళీ ఆదివారము వస్తుంది కదా, ఆ ఆదివారం వెళ్దాంలే. కానీ ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా మందిరమునకు వెళ్ళదామని జనులు నాతో అంటే నాకు సంతోషం కలుగుతుంది. నిజంగా నాకు కూడా అలాగే సంతోషం కలుగుతాడు. అన్ని పనులు పక్కన పెట్టి మీరు చర్చికి వచ్చి కనబడి ప్రార్థన చేసుకొని మీరు వెళ్తే నాకు సంతోషం. అంతకంటే మించి దేవునికి ఎక్కువ సంతోషం నీ ద్వారా. మనం ప్రపంచం చుట్టేసి రావచ్చు, కానీ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాతే మిగిలిన పనులు. ఇక్కడికి వచ్చి బయటికి వెళ్తే అసలు నువ్వు పిల్లిలాగా ఉండవు, పులిలాగా ఉంటావు. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిన తర్వాత నీ విధానమే వేరు, నీ ధైర్యమే వేరు, నీ కాన్ఫిడెంట్ లెవెల్స్ వేరు. దేనైనా నేను జయించగలుగుతాననే ఆ పౌరుషంతో వెళ్తావు. ఏముంది? దేవుని సన్నిధిలో సంతోషం ఉంది, దేవుని సన్నిధిలో ధైర్యం ఉన్నది, దేవుని సన్నిధిలో నింపుదల ఉంది, దేవుని సన్నిధిలో ఆత్మ నింపుదల ఉంది, అభిషేకం ఉన్నది, దేవుని సన్నిధిలో స్వస్థత ఉన్నది. దేవుని సన్నిధిలోకి వచ్చి మనం బయటికి వెళ్తే నీ కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరిగిపోతాయి. నేను పిరికిదానను, నేను పిరికివాడను, నా వల్ల ఏం కాదు అనే ఈ నిరాశ, నిస్పృహ, అల్ప విశ్వాస మాటలు నీ జీవితంలో ఉండవు. కారణం ఏంటంటే నువ్వు చర్చికి వచ్చి నింపుకొని వెళ్తున్నావు, నింపబడి వెళ్తున్నావు, పొందుకొని వెళ్తున్నావు కాబట్టి నీకు తిరుగులేదు. హల్లెలూయా. సీక్రెట్ ఇక్కడ ఉంది, సీక్రెట్ ఇక్కడ ఉంది. ఎందుకు చర్చికి రావాలి? ప్రతి వారం నేను ఎందుకు రావాలంటే ఇగో ఇది వినిపియండి. ప్రతి వారం రావాలి, ప్రతిరోజు రావాలి. ఉన్నదంతా ఇక్కడే ఉన్నది అనుకున్నప్పుడు, మూట అంతా ఇక్కడే ఉన్నప్పుడు దాని అంతా తీసుకోవడానికి మనం ప్రతిరోజు రావాలి, ప్రతి వారం రావాలి. నీకు అవకాశం వచ్చిన ప్రతిసారి
దేవుని సన్నిధికి రావాలి. దేవుని మందిర ఆవరణములను చూడవలెననే ఆశ కీర్తనకారుడు అంటున్నాడు. అట్లాంటి ఆశ మనకున్నదా? ఇటువంటి ఆశ మనకున్నదండి? ఎంతమందికి ఉంది ఇటువంటి ఆశ? దేవుడు మీ ఆశలను నెరవేర్చును గాక. దేవుని సన్నిధికి వస్తే అలసిన వారు తృప్తిపరచబడతారని ఇర్మియా అంటున్నాడు. ఇర్మియా 31:24లో అలసిన వారి ఆశలను నేను తృప్తిపరుస్తాను అంటున్నాడు. దేవుని సన్నిధికి వస్తే నువ్వు ఎంత అలసటతో వచ్చినా, ఎంత అనారోగ్యంతో వచ్చినా, ఎంత ఇబ్బందితో వచ్చినా దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. నిజానికి కొంతమందికి ఇంత తినాలని ఉంటుంది ఆశ. ఎంత తినాలని చూపెట్టండి. మీరు ఎంత తినాలని మీకు ఆశ ఉందో చూపెట్టండి ఒకసారి. మీరు చెయ్యి. ఇప్పుడు నాకు ఇంత తినాలని ఆశ ఉందండి. మీరు చెప్పండి, మీరు చూపెట్టండి. ఒక ఎక్సర్సైజ్ చేయండి అమ్మా. చేతులు ఇట్లా పట్టుకోండి. ఎంత తినాలో అంటే ఇంత మీరు ఎంత తింటారో అంత చేతులు చూపెట్టండి. ఇంత తినాలని ఆశ ఉంటుంది మామూలుగా. ఇంత ఆశ నీకు ఇంతే తినాలి. మరి నీకు అంత అరిగిందంటే చాలా గ్రేట్ అమ్మా. నీ వయసుకు అంత అరిగిందంటే, ఇంత అరిగిందంటే, కంకెడ అరిగిందంటే చాలా గ్రేట్. అసలు దేవుని కృపే అది. ఇంత తినాలి అని ఆశ ఉంటుంది. హే మటన్ చికెన్ అంటారు. ఫుల్ మీల్స్ తీసుకో అంటారు. నీకు సింగిల్ మీల్ సరిపోతుంది, ఫుల్ మీల్స్ తీసుకో అంటారు. తిన్నంత ఎంత తింటానో పెడతారు. ఇంత కావాలి, ఇంకా ఏ అంటారు. గబగబ ఆకలి మీద 4 ముద్దలు తినగానే ఏమైపోతుంది? ఇంత తినాలని ఆశ ఉంటుంది. ఎంత తింటారు? ఎంత తింటారు? కొంతమంది ఇంత తింటారు. తినండి, మీరు ఆడవారికి చేస్తారు. ఇంత తినండి. ఇంత తింటారు, తినండి. మీకు ఇంత పని ఉంటుంది కాబట్టి. పెద్దగా ఎక్కువ పని మీరు చేయాలి కదా, హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మేస్త్రి ఉన్నాడు అనుకోండి, తమ్ముడు ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు. వాళ్ళు 2 ప్లేట్లు తినాలి. వాళ్ళు 2 ప్లేట్లు తినాలి, 4 ప్లేట్ల పని చేస్తారు. వాళ్ళు అరిగిపోతుంది. ఎండలో సిమెంట్ వర్కు, రాళ్ళు మొయ్యాలి, ఇసుక మొయ్యాలి, లేదా ఇంకా ఇతర బరువు పనులు, రకరకాల కాంక్రీట్ పని అంతా చేస్తారు. హార్డ్ వర్క్ చేస్తారు. వాళ్ళకి ఈజీగా డైజెషన్ అయిపోతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. కానీ అందరికీ ఏం ఆశ ఉంటుంది? ఇంత తినాలి. ఒక్కొక్కరు ఇంత తింటారు. కొంతమంది 2 ఇడ్లీ తింటారు. మరి కొంతమందికి 8 ఇడ్లీలు కావాలి. అర్థమైందా? కొంతమంది 4 సరిపోతుంది, అంటే ఒక ప్లేట్ సరిపోతుంది. కొంతమంది 8 తినాలి. కొంతమంది 2 చాలు అంటారు. నేను ఒక్కొక్కసారి పోతాను టిఫిన్ సెంటర్ కాడికి పోయి ఇడ్లీ అంటాను. 4 వేస్తారు. 4 కాదు, 2 తీసేసి 2 అంటాను. 2 తింటాను. ఇది ఒక్కొక్కసారి 2 తింటాను. ఇక తినాలని ఫిక్స్ అయ్యామనుకో, ఫస్ట్ ఇడ్లీ తీసుకోండి, ఇంకా వేరే తీసుకుంటాను. అన్నీ తిన్న తర్వాత లాస్ట్లో 2 ఇడ్లీ తింటాను. మిగిలిన తిన్నానంటే టిఫిన్ చేసినంటే ఫుల్గా తినాలని ఫిక్స్ అయిపోయినాం అనుకో, ఈరోజుకి తినాలి, టిఫిన్ చేసేసేయాలనుకున్నాం అనుకో ఫుల్గా, కనీసం ఒక 70, 80, 100 రూపాయల దాకా అవుతుంది. అందులోనే ఒక కాఫీ కూడా ఉంటుంది. 100 రూపాయలు టిఫిన్కి అయిపోతుంది. కాబట్టి ఒక్కొక్కసారి టిఫిన్ చేయక కామ్ అయిపోతాను. తింటే తృప్తిగా తినండి. ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా తృప్తిగా తినండి. ఇంత తింటేనే తృప్తి అవుతాము అనేది అబద్ధం. నీకు నచ్చింది కొంచెం తిన్నా తృప్తిగా సాటిస్ఫైగా తినా. వాళ్ళ కంచం వీళ్ళ కంచం, వాళ్ళ ప్లేటు వీళ్ళ ప్లేటు మీద ఆశ పెట్టుకోవద్దు. ఆదివారం నాడు గల్లి మొత్తం మటన్ వాసన వస్తుంది, చికెన్ వాసన వస్తుంది. మన ఇంట్లో వాసన రాకపోవచ్చు. వాళ్ళ వాసన మీద మనం ఆశ పెట్టుకోవద్దు. ఓకే, అది రాదు. మీ ఇంట్లోకి తెచ్చుకోండి. మీ ఇంట్లో కూడా ఒకరోజు వాసన వస్తుంది. మీ ఇంట్లో కూడా వాసన వస్తుంది. ఇప్పుడు ఆదివారం మా ఇంటికి వచ్చిరనుకో వాసన ఏం రాదు. మీ ఇళ్ళల్లో రుచికరమైన ఆహారము, మటనా, చికెనా, ఇంకా ఇతర మీకు నచ్చిన ఫుడ్ ప్రతిరోజు ప్రతి ఆదివారం దేవుడు దయచేయును గాక, తృప్తిగా దయచేయును గాక. ఆమేన్, హల్లెలూయా. తృప్తి ఉండాలి. ఏమి తిన్నా తృప్తి ఉండాలి. తృప్తిగా ప్రభు తృప్తి పరుస్తాడు. ఇంత కాదు, అంతలో తృప్తి లేదు. దేవుని వాక్యం చెప్తుంది, అలసిన వారి ఆశను నేను తృప్తిపరచుదును అంటున్నాడు. ప్రభు తృప్తిపరుస్తాడు. దేవుని సన్నిధిలోకి వస్తే తృప్తిపరచబడతారట. అన్నిటి మీద మనకు ఒక కంట్రోలింగ్ మైండ్ వస్తుంది. ప్రతి దాని మీద మనకు మితం వస్తుంది.
లిమిట్గా ఉండడానికి దేవుని కృప తోడుగా ఉంటుంది. ఇది ఎన్నో ఆశ? 4వ ఆశ, దేవుని మందిరంకు వెళ్ళాలని ఆశ, దేవుని మందిరంలో గడపాలనే ఆశ. అసలు ఏం ఆశించొద్దు. సార్ మీరు సామెతలలోకి వెళ్తే నేను ఒక మాట చెప్తాను. సామెతలు 10వ అధ్యాయము 24వ వచనం. ఒక 2-3 విషయాలు అయిపోయింది. దేనికి భయపడను అదే వారి మీదకి వచ్చును. తెరిచారా? అందరు తెరిచారా? 10:24 ఇప్పుడు చదువు. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకి వచ్చును. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుంది. నీతిమంతులు ఆశించింది వారికి దొరుకుతుంది. ఏం ఆశించాలో ఏం ఆశించకూడదో ఇక్కడ చెప్తాను. నీతిమంతులు మీరు ఆశించేది, మీకు కావలసింది, దేవుని చిత్తంలో ఉన్నది మీరు ఆశిస్తారు, అది మీకు దొరుకుతుంది. 10వ అధ్యాయం 28వ వచనం. నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది. భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది, నీతిమంతుల ఆశ సంతోషాన్ని కలిగిస్తుంది. నీతిమంతులు ఆశిస్తే వారికి సంతోషాన్ని కలగచేసే దానిని ఆశిస్తారు, ఏది పడితే అది ఆశించరు. నెక్స్ట్ 13వ అధ్యాయం 4వ వచనం. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమి దొరకదు, శ్రద్ధ గల వాని ప్రాణం పుష్టిగా ఉండును. సోమరికి ఆశ పెడతాడట, ఏమన్నా దొరుకుతుందా? ఎందుకు దొరకదు? సోమరి అతను ఆశ కాదు. సోమరి ఆశపడును కానీ వానికి ఏమి దొరకదు. వానికి ఎందుకు దొరకట్లేదు? కాదు, సోమరి ఆడు అంటే సోమరి అంటే పని చేయడు. నువ్వేమో డైరెక్ట్ చెప్తున్నావు. సోమరి అంటే వాడికి ఏ పని చేయడు అనుకోండి. ఇంకా సామెతలలో ఏం రాయబడిందంటే సోమరి వాడి గురించి, వాడు కుండలో నీళ్ళు ముంచి తాగుదామని అనుకొని కుండలో చేయి పెడతాడట, కానీ అది ఎత్తడానే కూడా వానికి బద్ధకం వేసి తాగడట, నీళ్ళు తాగడం. అంత బద్ధకం, అంత సోమరితనం. సోమరుడు బాగుపడ్డట్టుగా ఎక్కడ కూడా లేదు. సోమరి ఆశపడును కానీ వానికి ఏమీ దొరకదు, కానీ నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుందంట. మరి నీతిమంతులుగా ఉందామా, సోమరులుగా ఉందామా? మరి సోమరులుగా ఎవరు ఉండాలి? మరి అందరు నీతిమంతులుగా ఉంటాయి అంటే ఆల్రెడీ ఉన్నారు, సోమరులు కూడా సమాజంలో ఉన్నారు. అలాంటి వారు ఇది కావాలి, అది కావాలి, ఏది కావాలని పగటి కళలని అంటారు, కానీ ఏమీ దొరకదు. సోమరి ఆశించును కానీ ఆశపడును కానీ మనకి ఏమీ దొరకదు. భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది. భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది, వాళ్ళకి ఏమి దొరకదు. శ్రద్ధ గలవారు పుష్టిగా ఉంటారు. శ్రద్ధ గలవారు, శ్రద్ధగా భక్తి చేసేవారు, శ్రద్ధగా పని చేసేవారు పుష్టిగా ఉంటారు. శ్రద్ధగా పని చేసేవారు ఏలుబడి చేస్తారు. శ్రద్ధగా పని చేయవాడు పుష్టి నొందుతారు అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఏం ఆశించకూడదు, నీ పొరుగువాంది ఏది ఆశించొద్దు. ఏం ఆశించొద్దు? నీ పొరుగువాంది ఏది ఆశించొద్దు. అలాంటిది నువ్వు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. పొరుగువాంది ఏది ఆశించొద్దు. నిర్గమకాండం 20వ అధ్యాయం 17వ వచనం, నీ పొరుగువానిది ఏది కూడా మనము ఆశించొద్దు. తర్వాత ఈ వాక్యం చదవండి, 1 కొరింథీ 10:6వ వచనం. 1 కొరింథీ 10వ అధ్యాయం 6వ వచనం. ఏమి ఆశించకూడదు అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. వారు ఆశించిన ప్రకారము మనం చెడ్డవాటిని ఆశించకుండా. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఆశించారట, వారు ఆశించినట్టుగా మనం చెడ్డవాటిని ఆశించొద్దు అని వాక్యం చెప్తుంది. ఏం ఆశించొద్దు? చెడ్డవాటిని ఆశించకూడదు, మంచి వాటిని ఆశించండి. ప్రభు చేత మేలులు పొందుతాము తప్పకుండా. కాబట్టి మంచి వాటిని ఆశించాలి. ఎన్ని చెప్పాను? నీ ఆశ నిరాశ కాదు అనే టాపిక్లో మనిషి ఆశాజీవి, ఏదేదో కావాలని ఆశపడతాడు, కానీ దేవుడు మనకి ఏమి ఇవ్వాలనుకుంటాడో అది ఇస్తాడు. నీతిమంతుడు మంచి వాటిని ఆశిస్తాడు, పొందుకుంటారు. కాబట్టి ఇక్కడ మొదటిది దేవుని గురించిన ఆశ, రెండవది వాక్యం మీద ఆశ, నాలుగవది పైన వాటి మీద ఆశ, నాలుగవది దేవుని మందిరంకు రావాలనే ఆశ, చివరిది దేవుని రాకడ కొరకు ఆశతో కనిపెట్టుకొని ఉండాలట. 2వ పేతురు, ఈ వాక్యం చదివి మనం క్లోజ్ చేసుకుందాం. 2వ పేతురు 3వ అధ్యాయం 11వ వచనం. అతడు కీడు నుండి తొలగి 3:11 ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రగులుకొని
లయన్న అయిపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దానితో ఆశతో అపేక్షించుచు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. చాలు. దేని కొరకు ఆశతో ఎదురు చూడాలి, ఆశ పెట్టుకోవాలట? దేవుని రాకడ కొరకు, దేవుని దినపు రాకడ కొరకు మనము ఆశ కలిగి ఉండాలి అని వాక్యం. దేవుని దినపు రాకడ కొరకు కనిపెడుతూ దానిని ఆశతో అపేక్షించాలి. దేవుని రాకడ కొరకు ఆశ. ప్రభా ఎప్పుడు వస్తావయ్యా? నువ్వు వస్తే నీ రాకడలో నన్ను కొనిపోతాను, నీతో పాటు నేను నీ సన్నిధికి వస్తాను. రాకడలో ఎత్తబడే వారముగా ఉండడానికి సిద్ధపరచబడాలి. అటువంటి ఆశ ఉండాలి. దేవుని రాకడలో నేను ఆయనతో పాటు కొనిపోబడతాను, దేవుని రాజ్యానికి ఎక్కుతాము, దేవుని రాజ్యానికి వెళ్తాను అనే ఈ కాన్ఫిడెంట్, ఆ ఆశ కలిగి ఉండాలి. 5 ఆశలు. ఒకటి దేవుని గురించిన ఆశ, వాక్యం గురించిన ఆశ, పైన వాటి మీద ఆశ, దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశ, 4వది 5వది దేవుని రాకడ కొరకు ఆశ. ఈనాడు దేవుని రాకడ గురించి ఎవరు చెప్పట్లేదు. యేసయ్య రానై ఉన్నాడని ఎవరు చెప్పట్లేదు. తక్కువ మంది. యేసయ్య రానై ఉన్నాడు, తప్పక వస్తాడు. ఆయన వచ్చినప్పుడు భక్తి కలిగిన వారు, విశ్వాస వీరులు, సిద్ధపరచబడిన వారందరూ ప్రభువుతో పాటు పరలోక రాజ్యానికి ఎత్తబడతారు. హల్లెలూయా. భక్తి లేకుండా, సిద్ధపాటు లేకుండా ఉంటే విడువబడతాం, ఇక్కడే ఉంటాం, పరలోకానికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళడానికి అవకాశాలు ఉండవు. కాబట్టి దేని గురించి ఆశ కలిగి ఉండాలి? 2వ రాకడ లేదా దేవుని రాకడ కొరకు ఆశతో సిద్ధపడదాము, ఆశ కలిగి ఉందాము. ఆయన రాకడలో ప్రభువుని ఎదుర్కొనే వారంగా ఉందాము, ఆయన రాజ్యంలో చేరే వారంగా ఉందాము. ఇటువంటి ఆశలు కలిగిన ప్రతి వారి ఆశను ప్రభు నెరవేర్చును గాక. ఆశ గల ప్రతి ప్రాణాన్ని తృప్తిపరుస్తానని చెప్పిన దేవుడు మన ఆశలన్నిటిని ఆయన తీర్చును గాక. ప్రార్థన చేసుకుందాం.